రాష్ట్రం సొంత రాబడి ఏది మొన్ననే చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా గాడిని పెట్టేశాను. ఇంకో పక్కన కేంద్రం దగ్గరికెళ్ళినేమో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్తున్నారు. ఇంకో పక్కన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్‌మెంట్‌కి డబ్బులు లేవు. ఈవెన్ మెడికల్ ఆసుపత్రులు 5,000 కోట్ల రూపాయలతో కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని చెప్తున్నారు. ఇంకో పక్కన ఆర్థిక పరిస్థితి గాడిని పెట్టేశామని చెప్తున్నారు. ఈ విచిత్రమైనటువంటి వాదనని రెండిట్టి లేదు లేదు ఆయన చెప్పింది కరెక్ట్ ఆర్థిక పరిస్థితి గాడిని పెట్టారు ఒక పక్కన. ఇంకో పక్కన ఆర్థిక పరిస్థితి బాలేదంటే జగన్ అన్ని మాటలు మాట్లాడుకునేవాళ్ళు విచిత్రంగా ఉంది. అందరూ విద్యావంతులైనటువంటి వాళ్ళే ఈ వింతమైనటువంటి స్టేట్మెంట్లని సమర్థిస్తూ అది ఇది 2 రైటే అనుకోవడమే వింతగా ఉంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది రాష్ట్ర సొంత రాబడి కేవలం 67,235 కోట్లు సంపాదించాలనుకుంది 1,34,208 కోట్లు. అంటే 1,34,208 కోట్లు సంపాదించాలనుకుంటే 67,235 కోట్లే వచ్చింది 9 నెలల్లో. ఇంకా 3 నెలలు ఉంది. ఇది 8 నెలలు అని లెక్క కడుతున్నారు వీళ్ళు. ఈనాడు తెలివిగా రాసుకొచ్చింది అనమాట. 8 నెలలు ఇంకొక నెల ఉందంటే ఇంకా 10 రోజులే ఉంది ఈ నెలలో. సరే నెక్స్ట్ ఇంకా 3 నెలలు. విచిత్రం ఏంటంటే జగన్ దిగిపోయే నాటికి అంటే చంద్రబాబు గారు క్రిందటిసారి అధికారంలోకి దిగిపోయే నాటికి 55,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే జగన్ దిగిపోయే నాటికి 95,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వచ్చింది ఏడాదికి. ఇప్పుడు 9 నెలల్లో కలిపి 67,235 ప్లస్ అంచనానేమో 1,34,208 ఇంకా సాధించాల్సింది 66,973 కోట్లు. అంటే ఇప్పుడు 67,000 కోట్లు వస్తే 66,000 కోట్లు రావాలి. 9 నెలల్లో 67,000 కోట్లు వస్తే రావాల్సింది 66,000 కోట్లు. 2024-25 డిసెంబర్ 10 వరకు వచ్చింది 64,688. దాంతో పోల్చుకుంటే ఎక్కువే అన్నటువంటి లెక్కలు. ఆ లెక్కనైతే జగన్ టైంలో ప్రతి ఏడాది ఎక్కువే, ప్రతి నెల ఎక్కువే. ఇట్లాంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలతో జనాల్ని వెర్రివేదవల్ని చేయడం అన్నటువంటిది మీడియాకి బాగా చేతనైంది ఆంధ్రప్రదేశ్లో.